ప్రపంచవ్యాప్తంగా కనుమరుగైపోయారు. ఆయన యొక్క మహాకృపను బట్టి ఆయన పని నేను ఇంకా చేయాలని ఆయన యొక్క గ్రంథంలో ఉంది కాబట్టి నన్ను ఆయన సజీవుల లెక్కలో ఉంచారు. నేనేదో గొప్పవాడిని కాదు, నేనేదో అందరికన్నా ఏదో గొప్పవాడిని కాదు, కానీ ఆయన పని నేను చేయవలసినటువంటిది ఇంకా చాలా ఉంది అనే ఉద్దేశంతో మాత్రమే నాకు ఆయన ప్రాణాన్ని తిరిగి ఇప్పించారు. అయ్యగారు చెప్పినట్టుగా దాదాపు 1.5 నెల నైట్ నా పరిస్థితి ఏమవుతుందో తెల్లవారే టైంకి నేను బ్రతికుంటానో లేదో నాకు డౌట్. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నేను జీవించి ప్రార్థించి పోరాడి ఆయన కృప ద్వారా మాత్రమే సజీవ లెక్కలో మళ్ళీ తిరిగి మన మంచి సంఘాన్ని ఫెయిత్ హోమ్ మినిస్ట్రీ సంఘాన్ని నేను కలుసుకోగలిగాను. దాన్ని బట్టి దేవునికి స్థుతులు, దేవునికి మంచి తెలుసుకుంటున్నాను. అయితే కరోనా వచ్చిన విషయం నాకు పరిచయం ఉన్నటువంటి కొన్ని 100 మంది పాస్టర్లకి ఎవరికి కూడా తెలియదు. కొన్ని వేల మంది ఉన్నటువంటి అభిమానాన్ని నన్ను అభిమానించేటువంటి వారికి ఎవరికి కూడా తెలియదు. చాలా మంది వేళ్లలో తెలుసు, అంటే ఒకరికో ఇద్దరు ముగ్గురు అట్లా పాస్టర్స్ కొంతమందికి తెలుసు. దాంట్లో ప్రముఖులు అయ్యగారికి చెప్పాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంఘం అంతా ప్రార్థన చేసింది దేవుని కృప ద్వారా నేను ఈ రోజు బ్రతికి ఉన్నాను. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఆయన యొక్క కృప మన మీద ఎలా ఉందంటే హెచ్చుగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హెచ్చైనటువంటి కృప మనందరి మీద ఉందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆ హెచ్చైన కృప ద్వారా మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం జరిగింది. సాయంకాలం వచ్చేటప్పుడు మీరు తప్పకుండా నా మిత్రుల్ని బంధువులందరినీ ఇన్వైట్ చేయండి. నా కరోనా నుంచి దేవుడు నన్ను ఎలా విడుదల చేశాడో, సినిమా పరిశ్రమ నుంచి విడుదల చేయడం ఒక గొప్ప సాక్ష్యం, కరోనా నుంచి విడుదల చేయడం మరి ఒక గొప్ప సాక్ష్యం. దయచేసి మీ మిత్రుల్ని బంధువులందరినీ పిలవండి, ఇన్వైట్ చేయండి. ప్రేమ అనేక మంది అంటే ఇప్పటికీ సెకండ్ వేవ్ స్టార్ట్ అయిందని ఇప్పటికీ ముఖానికి మనం మాస్క్ పెట్టుకుని బయటకు వెళ్తున్నాం, జాగ్రత్తలు తీసుకుంటున్నాం. బస్సులో, ట్రైన్స్ లో, ఉద్యోగాల్లో ఎక్కడ కూడా మనము శానిటైజ్ లేకుండా ఏ పనులు కూడా చేయడం లేదు. చాలా జాగ్రత్తగా ఉంటూ ఉన్నాము. అయితే ఎవరైనా వస్తే వాళ్ళు ఆదరించబడతారు. వారు దేవుని యొక్క మేలుని, దేవుని యొక్క ప్రార్థన ద్వారా ఎలా వాళ్ళు ఈ భయంకర వ్యాధిని జయించగలరో నా సాక్ష్యాన్ని కూడా కొంత పంచుకొని దేవుని యొక్క సందేశాన్ని ఈవినింగ్ కూడా అందించాలని ఆశపడుతూ ఉన్నాను. సో ప్రియమైన దేవుడు, ఈ సమయంలో మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని, లేఖనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాము. ఈ రోజు ప్రత్యేకంగా ఉపవాసం యొక్క గొప్పతనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాము. ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి లెక్కించలేనటువంటి స్తుతులను చెల్లించుకుంటూ ఉన్నాను. అలాగే మీరందరూ కూడా ఖచ్చితంగా ప్రతి లేఖనాన్ని కూడా నోట్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. నోట్ చేసుకోండి, ధ్యానించండి. దాని ద్వారా నాకు తెలియపరిచినటువంటి మర్మాల కన్నా ఇంకా లోతైనటువంటి మర్మాలు మీకు దేవుడు తెలియపరచగలరు. దేవుడు శక్తిమంతుడు. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుడు, జాగ్రత్తగా ప్రతి వాక్యాన్ని వ్రాసుకోండి. ఒకవేళ చదువు రాకపోతే మైండ్ లో రిజిస్టర్ చేసుకునే మెమరీ పవర్ దేవుడు మనకి ఇచ్చిన్నాడు. మిగతా లోక విషయాలన్నీ మర్చిపోయి, సీరియల్స్, పాటలన్నీ మర్చిపోయి ఈ రోజు ఈ అంశాన్ని మీ హృదయంలో, మీ మైండ్ లో, మెమరీలో ముద్రించుకున్నట్లయితే, దాన్ని ధ్యానించినట్లయితే దేవుడు అద్భుత కార్యాలు చేసేటువంటి గొప్ప దేవుడు ఆయన. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రార్థన చేసుకుని చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని యొక్క లేఖనాలను మనం ధ్యానించబోతున్నాం. ప్రేమ దేవుడు, అటు సైడ్ మొత్తము విపరీతమైన భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేను వస్తున్నటువంటి మార్గంలో దాదాపు 200-300 కిలోమీటర్ల వరకు వర్షం వస్తూనే ఉంది. అలాగే అనేకమైన వాగుల్ని, వంకలు కూడా దాటుకుంటూ వచ్చారు. బస్సులకి దాదాపు టైర్లన్నీ మునిగిపోయేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి దేవుడు ఇక్కడికి రప్పించడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి కారణం ఉంటుంది. ఏమనగా దేవుని లేఖనాలు ఆయన మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఏదో ఊరికే రావడానికి కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో మన ఆయన మందిరంలో గంట గడపడానికి కాదు, అనేక సత్యాలని ఆయన మనతో ముచ్చటించబోతూ ఉన్నాడు. దానికోసమే అంత ప్రయాణాన్ని, సుదీర్ఘ ప్రయాణాన్ని కూడా
నాకు ఏ బలుపు లేకుండా రాత్రికాల సమయంలో సహోదరులు వచ్చి భరత్ బ్రదర్ ఇంకో సహోదరుడు వచ్చి 2 గంటల 3 గంటల సమయంలో నిద్రను మేలుకొని నన్ను ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి. సో ఇవన్నీ కార్యముల పట్ల దేవుని యొక్క ప్రణాళిక గొప్పగా ఉంది. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి మనస్సును కేంద్రీకరించండి. దేవుని యొక్క లేఖనాల వైపు, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ లేఖనాల వైపు మీరు మనసుని కేంద్రీకరిస్తే ఆయన మీతో మాట్లాడేటువంటి దేవుడు. ప్రార్థన చేసుకుందాం. మొబైల్ సైలెన్స్ లో పెట్టండి దయచేసి. పిల్లల్ని మీ కంట్రోల్లో ఉంచుకోవడమా, వెనకాల కూర్చోబెట్టండి. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథం తీసుకోండి, అలాగే డైరీ బుక్ తీసుకోండి. ప్రార్థన చేసుకుని లేఖనాలు ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా 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 ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు ఆలోచనకర్త నీ యొక్క ఘనమైనటువంటి నామమునకు కోట్లాది కొలది వందనాలు 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 స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో అనేక మంది బిడ్డలు నాయన అయా మీ సన్నిధిని ప్రేమించి మీ వాక్యమును ప్రేమించి వచ్చినటువంటి నాయన ఈ మంచి పరిణామమును బట్టి మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు ప్రభువా. వచ్చిన ప్రతి హృదయాన్ని ప్రభువా మీ వాక్యముతో బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సత్యవాక్యమును ఉన్నది ఉన్నట్లుగా మీ బిడ్డలకు బోధించుటకు మీ ఆత్మను నా మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయా మీ ఆత్మ లేకపోతే తండ్రి ఈ లోకానుసారమైనటువంటి కథలు వస్తాయి ప్రభువా, ఈ లోకానుసారమైనటువంటి పెట్టగథలు బుర్రకథలు వస్తాయి ప్రభువా. దయతో అవన్నీ ఏమీ రాకుండా కేవలం తండ్రి మీ సత్యవాక్యాన్ని సజీవ వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా బోధించుటకు సహాయం చేయండి ప్రభువా. వినేటువంటి చెవులను బిడ్డలకి దయచేయండి తండ్రి, గ్రహించేటువంటి మనసును బిడ్డలకి దయచేయండి స్వామి, ఆచరించేటువంటి జీవితాలను బిడ్డలకి దయచేయమని ఈ కార్యక్రమం మీ వాక్య పరిచయ సమస్తము కేవలం మీ నామమునకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోవమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు నిర్వాహకంగా సమర్పించి ఆరాధించి ప్రారంభించుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుడారా, ఈ సమయంలో మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. పాఠం యొక్క పేరు మొట్టమొదటిగా పాఠానికి ఏముంటుంది? పేరు, సబ్జెక్ట్. పాఠం యొక్క పేరు మీరు ఖచ్చితంగా రాసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. మనము ప్రార్థన చేసినప్పుడు విజయాన్ని పొందుకుంటాం. ప్రతి ప్రార్థనకి కూడా మనం హృదయపూర్వకంగా దేవునికి చేసే ప్రతి ప్రార్థనకి కూడా ప్రతిఫలము దేవుడు ఇచ్చేటువంటి దేవుడు. అయితే ఉపవాసము ద్వారా, ఉపవాసములో ఉన్నటువంటి గొప్ప విజయాన్ని మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాం. ప్రియమైన దేవుడారా, మన టైటిల్ ఈ రోజు నేర్చుకోబోయే పాఠం పేరు ఉపవాసములో గొప్ప విజయం. చెప్పండి అంతా ఒకసారి. ఉపవాసములో గొప్ప విజయం. అనేక మంది అనుకుంటారు ఉపవాసం చేసినా కార్యాలు చేస్తారు దేవుడు, ఉపవాసం చేయకపోయినా కార్యాలు చేస్తారు దేవుడు అని అనుకుంటుంటారు. మంచిదే. అయితే ఉపవాసం ద్వారా గొప్ప విజయాలు ఎలా మనం చూడొచ్చో ఈ రోజు కొన్ని లేఖనాలని మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాసము అనగా మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది సమస్తాన్ని ఉపేక్షించి, సమస్తాన్ని అంటే ఈ లోకంలో ఉన్నటువంటి పనులని, మాటలని, ఆలోచనలని, స్థలాలని సమస్తాన్ని ఉపేక్షించి అంటే విడిచిపెట్టి, ఉపేక్షించి దేవునితోటే సహవాసం చేయడం అనేది ఉపవాసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాసం సమస్తాన్ని ఉపేక్షించుకొని, వాసం అనగా నివాసం చేయడం. దేవుని మందిరములో దేవుని ప్రార్థనా భక్తులతోటే, అయ్యగారితోటే, భాషతోటే, దేవుని వాక్యముతోటే నివాసము చేయడం అనేది ఉపవాసం. దేవునికి స్తుతి కలుగును గాక. మొట్టమొదటిగా దీన్ని నేర్చుకోవాలి మనం. అయ్యా అట్లా కాదయ్యా నేను ఉద్యోగం చేసి ఉపవాసం ఉంటానయ్యా అంటే దాని ద్వారా పొందేటువంటి విజయాలు వేరు. ఉపవాసం అంటే సమస్తాన్ని ఉపేక్షించుకొని దేవునితో సహవాసం చేస్తూ, మందిరంలోనికి వచ్చి ఆయన వాక్యంతో సహవాసం చేస్తూ చేసేటువంటి ఆ ఉపవాసంలో ఉండేటువంటి విజయము వేరు, గొప్పది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఉపవాసములో ఉన్న గొప్ప విజయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటిగా నెహెమ్యా గ్రంథాన్ని చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని లేఖనాలు చూద్దాం. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయము. నెహెమ్యా గ్రంథము
మొదటి అధ్యాయం తీయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 3వ వచనము ఒకసారి మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదవగలరా ఎవరైనా? అందరూ బైబిల్స్ తీయండి ఒకసారి. పేజీ నెంబర్ చెప్పండి. అది పేజీ నెంబర్ 430. ప్రియమైన దేవుడు, ప్రతి ఒక్కరు బైబిల్స్ తీయండి. ప్రతి వాక్యాన్ని కూడా మీరు స్పష్టంగా మీ కంటితో చూసినప్పుడు దేవుడు దాని ద్వారా మీకు కంటిలో, అంటే మీ హృదయంలో అది ముద్రించబడుతుంది. ఆ వాక్యం ఎక్కడ ఉందని అయ్యా చెప్పండి ఒకసారి. మళ్ళీ ఒకసారి పేజీ నెంబర్ చెప్పండి. 401వ పేజీ. ప్రతి ఒక్కరు తీయండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ప్రతి ఒక్కరు తీయండి. 401వ పేజీ చదవండి. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా ఏంటంటమా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడదోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పింది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నెహెమ్యా అనేటువంటి భక్తులు ఉన్నారు. ఆ నెహెమ్యా భక్తులు గారికి ఒక విషయాన్ని, ఒక వార్త ఆయన చెవిలో పడింది. ఆ వార్త ఏంటనగా మొట్టమొదటిగా మనం చూసినట్లయితే శేషించిన వారు ఆ దేశంలో శేషించిన వారు ఆ దేశంలో మనము ప్రాముఖ్యంగా ఉపవాసము ఎందుకు చేస్తామంటే మనకు ఉద్యోగం రావాలని, మన వల్ల బంధువులకు పెళ్లి కావాలని, మన పిల్లలకి పెళ్లిళ్ళు కావాలని, లేదంటే మనకు తెలిసిన వారికి ఏదైనా ప్రాబ్లం ఉంటే అది జరగాలని, ఇంకా మన స్వలాభాల కోసం లేదంటే స్వప్రయోజనాల కోసం మనం ఏం చేస్తుంటాము? ఉపవాసం చేస్తాం. ఫస్ట్ ప్రార్థన చేస్తాం. దేవుడు ఆలోచించడానికి ఏం చేస్తాం? ఇట్లా కాదని ఉపవాసం చేస్తాం. అయ్యా ఈ కార్యం చేయడం మా జీవితాల్లో అని. కానీ ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ నెహెమ్యా గారికి వినబడినటువంటి వార్త ఏంటంటే శేషించిన వారు మొట్టమొదటిగా ఎలా ఉన్నారు అంటే శ్రమలో ఉన్నారు. ఎవరు వారు? శేషించబడినటువంటి వారు ఎవరో ఇతరులు. అంటే మీరు రక్త సంబంధికులు అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, కానీ అంటే ఆయనకంటూ పర్సనల్ ప్రాబ్లం ఏది లేదు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఆయనకంటూ సొంతగా ఒక కష్టం రాలేదు అక్కడ, ఆయనకంటూ సొంతగా ఒక నష్టం రాలేదు అక్కడ. అయితే అక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏమనగా శేషించబడినటువంటి వారిలో శ్రమను, దాని తర్వాత రెండవది ఏంటంటే నిందను, దాని తర్వాత ప్రాముఖ్యముగా జ్ఞాపకం చేసుకుని ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, యెరూషలేము ప్రాకారములు పడద్రోయబడినవి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి అనేటువంటి మాట ఆయన విన్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మందిరము యెరూషలేము అనగా జ్ఞాపకం చేసుకోవాల్సింది మనము పరిశుద్ధ మందిరము. యెరూషలేము అనగా పరిశుద్ధ మందిరము కూల్చబడింది, కాల్చబడింది, దాని గుమ్మములన్నీ తగల్చబడ్డాయని ఎప్పుడైతే విన్నాడో ఆయన మనసులో వేదన స్టార్ట్ అయింది. అదే విధంగా మన సంఘములో ఏదన్నా జరిగినప్పుడు, మన సంఘము కూల్చివేయబడినప్పుడు, లేదంటే పిల్లలు లేనప్పుడు, కళలు లేనప్పుడు, బాగు లేనప్పుడు మనము ఆ విధంగా ఉపవాసం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఒకసారి ప్రతి ఒక్కరు తమ హృదయాన్ని ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతసేపు మన లాభం కోసమే, మన సుఖాల కోసమే, మన కావాల్సినటువంటి ఈవుల కోసమే ప్రార్థించడం కాదు ప్రియమైన సహోదరుడా. అయితే ఆయన ఎప్పుడైతే ఆ మాట విన్నాడో యెరూషలేము ప్రాకారములు పడగొట్టబడ్డాయి. ఇదిగో ప్రాకారం అనగా సంఘము, పరిశుద్ధ సంఘము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంఘం యొక్క గోడలు కూల్చబడ్డాయి, సరిగా లేవని వినినప్పుడు ఆయన ఏం చేశాడు? మొట్టమొదటిగా చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కొరకు కాదు, ఆయన బంధువుల కొరకు కాదు, కానీ పరిశుద్ధ స్థలాన్ని ఆయన బాగుపరచాలని ఆయన చేసినటువంటి మొట్టమొదటి క్రియ చూడండి. 4వ వచనం, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి. మొట్టమొదటిగా చేసినటువంటి పని ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఏం చేశాడో తెలుసా? ఏడ్చి. ఎప్పుడు ఏడుపు వస్తుంది మనకి? ఎప్పుడు ఏడుపు వస్తుంది? పక్కన చచ్చిపోతే ఏడుపు రాదు, దూరం ఉన్న ఇతర దేశంలో చచ్చిపోతే ఏడుపు రాదు. మన కుటుంబంలో మనకే ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడే ఏడుపు వస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఇక్కడ చూసారా ఆయన భక్తులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఎప్పుడైతే ఆ మాట
కూర్చుండి ఏడుస్తూ ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఏడుపు వస్తుందమ్మా మనకి? ఏడుపు వస్తుందా? ఎప్పుడు వస్తుందంటే మనకి ఏదైనా జరిగితే మాత్రం ఏడుపు వస్తుంది, కానీ పక్క వారికి జరిగితే ఏడుపు రాదు. అయితే ఈ చేసినటువంటి కార్యాలు చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన చెప్పినటువంటి మాట చూడండి. ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఏం చేశాడు ఆయన? ఒకరోజు ఉన్నాడా? వారంలో ఒకరోజు ఉన్నాడా? లేదు. కొన్ని దినములు అనగా మినిమం 1, 2, 3 కన్నా ఎక్కువైనటువంటి దినములు అయి ఉండొచ్చు. జ్ఞాపకం చేసుకోండి. కొన్ని దినములు అనగా 3 కంటే ఎక్కువగా ఉండొచ్చు. కొన్ని దినములు ఆయన ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసింది. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? మొట్టమొదటిగా ఏడ్చి దుఃఖించి ఉపవాసం ఉండాడు. గొప్ప విజయాన్ని ఆయన ఎలా ప్రారంభించాడో చూడండి ప్రియమైన దేవుడా. ఒక గొప్ప విజయాన్ని మన జీవితాల్లో పొందుకోవాలంటే మొట్టమొదటిగా వేయాల్సినటువంటి పునాది ఉపవాసం. దేవునికి స్తుతి కలుగును గాక. మీరు ఏదన్నా మంచి పని చేయాలని ఆలోచన కలిగి ఉన్నారా? గొప్ప పని చేయాలని ఆలోచన కలిగి ఉన్నారా? ఉపవాసం అనేటువంటి పునాది వేయండి. ఆ పునాది ఎవరి మీద వేయాలంటే దేవుడు అయినటువంటి యేసు క్రీస్తు అనేటువంటి రాయి అయినటువంటి దేవుని మీద, వాక్యం అనేటువంటి ఆ రాయి మీద, యేసయ్య మీద పునాది వేసి ఆ పునాది ఎలా వేయాలంటే ఉపవాసముతో వేయాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన ఉపవాసం ఉండి కొన్ని దినములు ఉపవాసం ఉండి ఏడ్చి ఆకాశమున్నటువంటి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ఉపవాసం ఉండి ఎవరికి విజ్ఞాపన చేస్తున్నాం? చాలా మంది ఉపవాసం ఉండి ఇతరులకు చెప్తుంటారు. ఏంటి? ఏడు పక్కన పెట్టుకొని, ఏడు పక్కన పెట్టుకొని మంచి అంటే దుఃఖంతో ఉండి, అంటే ఇతరులు మనం చూసి ఏదో మెచ్చుకోవాలని. కానీ అందుకంటే ప్రభు వారు స్పష్టంగా చెప్పారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మీరు ఉపవాసం ఉంటున్నట్లు ఇతరులకి కనపడవలనని కాక మీ తండ్రికి కనపడవలనని చక్కగా మీరు తలస్నానం చేసుకొని, అంతేనా, చక్కగా తలంటుకొని మీరు చక్కగా ఒక గదిలో మంచిగా భద్రంగా చేసుకుని ఒక గదిలో మీరు ఉండి దేవుడిని ప్రార్థన చేయండి. అనగా మనుషులకి తెలియపరచడం కాకని జ్ఞాపకం చేసుకోవడం అంటే తెలియపరచకూడదు అని కాదు అక్కడ అర్థం. దయచేసి వాక్యాన్ని జాగ్రత్తగా చదువుకోవాలి. కాక కాక అంటే మనుషునికే తెలియాలని కాక దేవునికి తెలియనట్లుగా. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆయనకి తెలియనట్లుగా మన విజ్ఞాపనని సంతోషంతో, మామూలుగా ఉండేటువంటి రోజులు ఏడ్చినా పర్వాలేదు, కానీ ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే మన ముఖాలు వెలిగిపోతుండాలి. అర్థమవుతుందా? ఉపవాసం ఉన్నప్పుడు ఇంకా శక్తి. ఎందుకనగా మనం ఒకసారి పాత నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లయితే మోషే గారు 40 రాత్రులు 40 పొగుళ్ళు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ముఖం ఎలా అయిపోయిందంట? చూడలేకపోయారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన ముఖానికి ముసుగు వేసుకోవాల్సి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీరసపడిపోలేదు, ముఖం వికారంగా తయారవ్వలేదు, ముఖం క్షీణించిపోలేదు, కానీ దగ్గ 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 మెరిపించాడు దేవుడు. దేవునికి స్తుతి కలుగును గాక. అది ప్రియమైనటువంటి దేవుడు యేసయ్య కోరుకునే ఉపవాసం. ఆ విధంగా మనం సంతోషంగా ఉండి, అంటే ముఖంలో ఆనందంగా ఉండి దేవుని సన్నిధికి వచ్చి మొట్టమొదటిగా ఆయన చేసినటువంటి పని ఏంటంటే ఏడ్చి ప్రార్థన చేసేవాడు. ఆయన చేసినటువంటి క్రియలు చూద్దాం ప్రియమైన దేవుడా. ఏ విధంగా ప్రార్థన చేసేవాడు చూద్దాం. 5వ వచనం చూడండి. ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరమైనటువంటి గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవి యొక్కి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి గురించి చేస్తున్నాడు ఆయన? ఎవరి గురించి చేస్తున్నాడు? ప్రియమైన దేవుడా, జ్ఞాపకం చేసుకోండి. కష్టంలో ఉన్నటువంటి వారి గురించి, నిందలో ఉన్నటువంటి వారి గురించి, తగలబడిపోతున్నటువంటి గృహాలు కలిగినటువంటి వారి గురించి, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అయ్యా కరోనాతో భయంకరమైన వేదనలో ఉన్నారు ఆయన. అనేక మంది పొలాలు నాశనమైపోతున్నాయి, అనేక మంది కుటుంబాలు నాశనమైపోతున్నాయి, అనేక సంఘాలు కాల్చబడుతూ ఉన్నాయి ప్రభువా. నేను ఉపవాసం ఉంటున్నాను నాయన, నా ప్రార్థన ఆలకించు ప్రభువా అని అంటున్నామా ప్రియమైన దేవుని బిడ్డలారా? అని అంటున్నామా మనము? దయచేసి జ్ఞాపకం చేసుకోండి.
దయచేసి జ్ఞాపకం చేసుకుని ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి ప్రార్థన మనం చేసేటువంటి వారముగా ఉంటూ దాని తర్వాత ఆయన చేసేటువంటి ప్రార్థన చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇదిగో ఇశ్రాయేలు పక్షముగా ఆయన చూడండి, ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి ప్రియమైన సహోదరి సహోదరుడా. ఇశ్రాయేలు పక్షముగా నుంచి ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలీయుల కుమారుల దోషమును నేను పట్టుకొనుచున్నాను. ఏమంటాడైనా? ఏమంటాడమ్మా? అమ్మ ఇదిగో సంఘానికి వస్తున్నటువంటి అనేక మంది ఒకవేళ తెలిసో తెలియకో ఏదైనా అపరాధంలో పాపంలో పడిపోయినప్పుడు, అయ్యా వాళ్ళ పాపాన్ని నేను ఒప్పుకున్నాను ప్రభా అని అనగలవా? అంటామమ్మా మనం? ఎవడు పాపం వాడితే వాడు పాపం చేసిన వాడు పోతాడు అంతే. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. కానీ అటువంటి మనస్సు మనకి ఉండకూడదు. అటువంటి ఉపవాస ప్రార్థన మనం చేసే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఆయన మొట్టమొదటిగా చేసింది ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి ఏమన్నాడంటే, ఆ పాపములు నేను ఒప్పుకుంటున్నాను ఆయన. ఏం ప్రేమ తెలుసా ఇది ప్రియమైన దేవుడు బిడ్డారా? ఎవరి ప్రేమ తెలుసా ఇది? యేసుక్రీస్తు వారి ప్రేమ. దేవునికి స్తుతి కలుగును గాక. సర్వ మానవాళి యొక్క పాపాలను ఆయన ఏం చేశాడంటే, అయ్యా నేను తండ్రి నేను సిలువలో భరిస్తున్నాను ప్రభువా వాటిని. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియమైన దేవుడు బిడ్డారా, మన కుటుంబాల్లో ఒకవేళ ఏదైనా అపరాధం అర్థం చేస్తే వారి పక్షాన ఉపవాసం ఉన్నావా ఎప్పుడైనా నువ్వు? వారి పాపం, అయ్యా ఆ పాపాన్ని నేను ఒప్పుకుంటాను ప్రభువా, క్షమించండి నాయన, నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, ఇదిగో నా బంధువే, నా తమ్ముడే, నా అన్నే, నా సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తే ఏదో పాపంలో పడిపోయాడు ప్రభువా, క్షమించు నాయన, క్షమించు ప్రభువా, తిరిగి కట్టు నాయన, ఇదిగో తగలవేయబడినటువంటి ఆ పరిస్థితిని తిరిగి కట్టు నాయన అని ప్రార్థన చేసేటువంటి అనుభవం కలిగి ఉన్నామా? లేదంటే వారిని చూస్తే ఇక పాపలాగానే చూసుకుంటారు అంతేనమ్మా? ఒకవేళ పాపం ఎవరో తెలిసి తెలియక ఎక్కడో ఒక చిన్న మిస్టేక్, చిన్న పాపం చేస్తే ఇక వారి వైపు మనము చూస్తామా? చూడలేదు దేవుడు బిడ్డారా, వారి పాపాన్ని వాళ్ళే పోతారని మనము ఒక భయంకరమైన అహంకారంతో మన హృదయాలు ఉంటాయి. కానీ చూడండి, నెహెమ్యా గారు ఏం చెప్తున్నారంటే, అయ్యా వారి పాపాన్ని నేనేం చేస్తానంటే ఆయన నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నేను ఒప్పుకుంటున్నాను ఆయన. చూడండి ఆయన అంటున్నటువంటి మాట పేరున్నటువంటి దేవుడు బిడ్డారా, నేను నా తండ్రి ఇంటి వారిని పాపం చేసి ఉన్నాను అంటున్నాడు. మనం అనుకుంటాం నేను నీతిమంతురాలను, నేను నీతిమంతుడిని, నా తండ్రి చాలా గొప్పవాడు, నా కుటుంబస్తులు ఎవ్వరు కూడా అస్సలు పాపం అంటే తెలియదండి అంతే. ప్రేమించారు మనం అనుకునేటువంటి మాటలు. కానీ మీ సహోదరి సహోదరుడు జ్ఞాపకం చేసుకోండి, మొట్టమొదటిగా వారి పాపాలను ఒప్పుకొని, రెండవదిగా అంటున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా నా పాపములు నా తండ్రి పాపాలు క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా. ఉపవాస ప్రార్థనలు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నారు ఇటువంటి మాటలు జ్ఞాపకం చేసుకున్నారు ప్రియమైన దేవుడు బిడ్డారా? అయ్యా నా పాపాలు క్షమించు నాయన, అమ్మా దయచేసి జ్ఞాపకం చేసుకుని నా పాపాలు క్షమించమని అంటే ఇక ఉపవాసం ఉన్నప్పుడల్లా నా పాపాలు క్షమించమని చేయడం కాదు. చేసినటువంటి తెలిసి తెలియక పాపాన్ని విడిచిపెట్టి మనకు పరిపూర్ణతలోనికి నడవాలి. కొంతమంది ఉంటారు అదే చేస్తారు అదే ప్రార్థన, అదే చేస్తారు అదే ప్రార్థన, దానివల్ల ప్రయోజనం లేదు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, అనుదినము మనము కడగబడుతూ ఉండాలి, అనుదినము మనము సర్వ సత్యములోనికి నడవబడుతూ ఉండాలి. ప్రియమైన దేవుడు బిడ్డారా, ఇక చేసినదే చేసే కుక్కకే మనకి తేడా ఉందా? కుక్క తిరిగి మళ్ళీ తన వాంతికి ఎదున్నట్లుగా మళ్ళీ మనం చేస్తే దానికి కుక్కకే మనకి తేడా లేదు. అందు గురించి బైబిల్లో రాబడింది స్పష్టంగా, కుక్కలకి పరలోక రాజ్యంలో ప్రవేశము చెప్పాలి ఉందా లేదా? లేదని రాబడింది. ప్రియమైన కుక్కలంటే ఆ కుక్కలకు కాదు, మనుషులుగా ఉన్నటువంటి కుక్కలుగా ప్రవర్తించేటువంటి మనుషుల గురించి రాయబడింది అనేకం. దయచేసి జ్ఞాపకం చేసుకుని ప్రియమైన సహోదరి సహోదరుడా, అయ్యా నా పాపములు క్షమించు, నా తండ్రి పాపములు, నా పితరుల పాపములు క్షమించు ప్రభువా అని ప్రార్థన చేయాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా. దాని తర్వాత ఏమన్నాడు చూడండి ప్రియమైనటువంటి దేవుడు బిడ్డారా, దాని తర్వాత చూడండి, నేను ఒప్పుకొనుచున్నాను, నేను నా తండ్రి ఇంటి వారిని పాపం చేసి ఉన్నాను, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి, నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞనైనను కట్టడలైనను విధులైనను మేము కైకొనకపోతిమి, నీ సేవకుడైన మోషేతో నీవు సెలవించిన మాటను జ్ఞాపకము తెచ్చుకున్నాము. అదేదనగా మీరు అపరాధం చేసిన జనులకు మిమ్మల్ని చెదరగొట్టుదును, అయితే మీరు నా
ఆత్మను రప్పించదునని సెలవిచ్చింది. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడికి తోలివేయబడ్డావా నీవు? ఊరి చివరికి తోలివేయబడ్డావా నీవు? లేదంటే వెలివేయబడ్డావా నీవు? ఈ సమాజంలో నుంచి నిన్ను ఎవరు పనికిరాడు, ఎవరు పనికిరాంది అని ఒకవేళ నిన్ను అన్నట్లయితే దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట ఏంటనగా, ఈ రోజు ఒక పునాది వేసుకో ఉపవాసంతో. ప్రభువా, అయ్యా నన్ను క్షమించు ప్రభువా, అయ్యా నా నిన్ను తొలగించు ప్రభువా, నా పాపాలు క్షమించు నాయన, నా పితృల పాపాలు క్షమించు ప్రభువా అని నీవు ఒకవేళ ఆయన వైపు తిరిగి పశ్చాత్తాపడినట్లయితే ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ఎందుకనగా ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చేటువంటి దేవుడు, మాట తప్పున్నటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తుతి కలుగును గాక. అక్కడ ఆ మాటని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. అయ్యా నీవు ఆ మాట ఇచ్చావు కదా ప్రభువా, అయ్యా ఇదిగో భూదిగంతముల వరకు తోలివేసినా కూడా అక్కడ నుంచి మనం ఏం చేస్తాడంటే మళ్ళీ తిరిగి సమకూరుస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఏ పరిస్థితులను పడిపోయి ఉన్నావో ఆ పరిస్థితి నుంచి మళ్ళీ తిరిగి లేవనెత్తడానికి నీవు నేను చేయవలసింది ఏంటంటే ఉపవాసం అనేటువంటి పునాదిని వేసుకోవాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ఉపవాసం అనేటువంటి పునాది అంటే అన్నం లేనప్పుడు తినకుండా ఉండడం కాదు. అన్నం లేనప్పుడు మనకేం లేనప్పుడు తినడానికి లేనప్పుడు ఉపవాసం ఉండడం కాదు. దేవుడు పెట్టారా? అన్ని ఉన్నప్పుడు వాటన్నిటిని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నెహెమ్యా గారు ఎవరో తెలుసా? ఆయనకి అన్నం లేదా తినడానికి, ఏమి లేదా జ్ఞాపకం చేసుకోండి. నెహెమ్యా అనేటువంటి వ్యక్తి ఎవరు అంటే రాజును గిన్నె అందించువాడునై ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప పరిస్థితిలో ఉన్నాడు తెలుసా? రాజు దగ్గర పర్సనల్ గా వ్యక్తిగా ఉన్నాడు. రాజు భోజనం చేసిన తర్వాత ఈయనే భోజనం చేయాలి. ఆ భోజనం పాల చుట్టూ, ఆ భోజనం పాల చుట్టూ మన ఇంట్లో అయితే ఒకవేళ 2 కూరలు 3 కూరలు 5 కూరలు ఉంటాయి, కానీ రాజు భోజనం పాల చుట్టూ దాదాపు 30, 40, 50 కూడా ఉండొచ్చు. వాటిని అన్నింటినీ కూడా ఆయన ఏం చేశాడు? వద్దనుకున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. వద్దనుకున్నాడు. ప్రియమైన దేవుడు, మనం ఏంటో తెలుసా? ఉపవాసం ఉండగానే మధ్యాహ్నం కోడి కూర వాసన వస్తే ఏం చేస్తామా? దేవుడి దగ్గరికి వచ్చి మోకాలు వేసి మళ్ళీ అది కూడా ప్రార్థనే. అయ్యా నా వల్ల కావట్లేదు ప్రభువా, ఎందుకో షివరింగ్ వస్తుంది నాయన, నేను తినేస్తా ప్రభువా. చూడండి ప్రియమైన దేవుడు, జ్ఞాపకం చేసుకోండి. మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనము దాన్ని విడిచిపెట్టలేక, ఆ మాంసాన్ని విడిచిపెట్టలేక, ఆ చేపలు విడిచిపెట్టలేక మన ఉపవాసాలు ఏం చేస్తామంటే 6 గంటల ఉండేది 3 గంటలకే 2 చేపలు వేసుకొని ముగించేస్తాం. కానీ ప్రియమైన దేవుడు దయతో జ్ఞాపకం చేసుకోండి, నెహెమ్యా గారు రాజుకు గిన్నె అందించువాడై ఉన్నాడు. ఆ ఆహార పదార్థాలన్నిటినీ కూడా విడిచిపెట్టి కొన్ని దినములు ఉపవాసం ఉండి ఏడుస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏడ్చి ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేశాడు. చివరిగా ఒక మాట చూడండి. చివరికి వచ్చిన అదే అధ్యాయంలో చూడండి, 11వ వచనం చూడండి. 11వ వచనం చదువుతున్నాం చూడండి. యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొర్రను, నీ నామమును భయభక్తులతో కనపరచుటయందు ఆనందించు. నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుషుడు నా యందు దయ చూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించింది. నేను రాజులకు గిన్నె అందించువాడనై ఏమిటిని దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, చూడండి, మనం ఉపవాసం నుండి ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ నీ అధికారి నీ మీద ఏమైనా ఒకవేళ కోపంగా ఉన్నట్లయితే ఆయన మనసుని ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడు? కొంతమంది ఉంటారమ్మా, జాబులకు వెళ్తూ ఉంటారు, ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు. ఎంతసేపు వాళ్ళ పై అధికారులు వాళ్ళ మీద గుర్రుగా ఉంటారు, పై అధికారులు వేధిస్తూ ఉంటారు. కాబట్టి ఈయన నెహెమ్యా గారు మాట ఏంటంటే, అయ్యా అదిగో ఆ మనుషుని మనస్సును ఏంటంట నా మీద దయ పుట్టించు ప్రభువా. ఎంత గొప్ప ప్రార్థన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ అధికారులు నీ టీచర్స్ కావచ్చు. కొంతమంది టీచర్స్ ఉంటారు, నువ్వు బాగా చదివిన ఒకవేళ కొంచెం తక్కువ మార్కులు వచ్చి నిన్ను వేధిస్తూ ఉంటారు. అయ్యా వారు నా మీద ప్రేమ చూపించినట్టు ప్రార్థన చేయి, నువ్వు ఉపవాసం ప్రార్థన చేయి. దేవుడు అటువంటి మాట ఏంటంటే ఆ మనిషిని అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయ చూపునట్టు అంటున్నాడు. ఈ మనుషుడు నా యందు దయ చూపునట్లు, ఈ అధికారి నా యందు దయ చూపునట్లు. ఇదిగో మీరు ఒకవేళ మీ అక్కని టార్చర్ పెడుతుందా,
మీ మామగారు టార్చర్ పెడుతున్నారా? వాళ్ళని కొట్లాడడం కాదు. ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేసుకోండి, మీ కుటుంబం గొప్పగా ఉండాలంటే ఉపవాస ప్రార్థన చేయి. ఉపవాసం అనేటువంటి దానిని నువ్వు పునాదిగా వేసి, అయ్యా మా మామ మా అత్త మనసు నా మీద దయ పుట్టించినట్టు చెయ్యి ప్రభువా అని అన్నట్లయితే నీ కుటుంబం కట్టబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు 2 నెలలు అయిపోతుంది 3 నెలలు ఇంటికి రావు. నువ్వు 2 నెలలు 3 నెలలు అయిపోతుంది అమ్మ మా నాన్న మా అమ్మ మా అత్త అందరూ తింటున్నారు అని చెప్పేసి మీ నాన్నగారి దగ్గరికి రావు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు పనిచేసేటువంటి యజమాని మనసును కలిగించేటువంటి దేవుడు, నీకున్నటువంటి ప్రతి కష్టాన్ని తొలగించేటువంటి దేవుడు. ఎప్పుడు అనగా ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉండి నిన్ను తగ్గించుకొని, అయ్యా వారి మనసు నా మీద దయ పుట్టించినట్టు సహాయం చేయ ప్రభు అని నువ్వు ఎప్పుడైతే అంటావో, వారి నోరు ఎవరు చూపిస్తారమ్మా? ఎవరు చూపిస్తారు? మనము కాదు చూపించేది. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, సర్వోన్నతమైనటువంటి దేవుడు వారి హృదయాన్ని మార్చివేసి నీ మీద దయ పుట్టిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప కార్యాలు మన జీవితాల్లో చూడాలంటే పునాది ఉపవాసం లేనటువంటి సహోదరి సహోదరుడా. గొప్ప కార్యాలు మోషే గారు చేయగలిగినారంటే పునాది ఉపవాసం లేనటువంటి సహోదరి సహోదరుడా. ఆయన 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయనకి దేవుడు ఒక మంచి వజ్రాలు బంగారు మంచి రత్నాలతో ఒక 2 గొప్ప బిల్డింగ్లు కట్టించాడు. తెలుసా మీకు? తెలుసా? కట్టించాడా? గొప్ప 7 అంతస్తుల బిల్డింగ్ కట్టించాడు. ఆయన కట్టించాడా? లేదు. ప్రియమైనటువంటి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, అనేక మంది ఉపవాసం ఉంటే ఏదో ఈ లోకానుసారమైన ఆశీర్వాదాల కోసం చేస్తున్నారు. మంచిగా దానికన్నా గొప్పది ఏంటంటే ఆయన 40 దినములు 40 రాత్రులు నీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం చేసినప్పుడు దేవుడు ఆయనకి 2 రాతి పలకలు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనకి 2 రాతి పలకలు ఇస్తే మన పరిస్థితి ఏంటి? మనం ఒప్పుకుంటామా? ఒప్పుకుంటా? దేవుడా 2 రాతి పలకలుగా జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధమైనటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని దేవుడు ఆయనకి అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఉపవాసం అన్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనకి రావాలని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అమ్మా మనకి నిజంగా 2 రాడిస్తే ఏంటయ్యా 40 రోజులు ఉపవాసం ఉంటే ఆయన అసలు చుక్క మంచి నీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం ఉంటే 2 రాడిచ్చేవేంటి ఆయన? పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చేవేంటి ఆయన? ఏదో 2 ఆశీర్వాదం మాట చెప్పేవేంటి నాయన అని మనమైతే మనం కృషించిపోతాం. కానీ నిజమైనటువంటి దేవుని బిడ్డలు ఎలా ఉంటుందో తెలుసా? దేవుని వాక్యం నాతో మాట్లాడింది, దేవునికి శక్తి కలుగును గాక. దేవుని వాక్యం నా హృదయంలో ముద్రించబడింది, దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాసం అనేటువంటి పునాది వేసుకొని నేను గొప్ప విజయాన్ని చూడబోతున్నాను అనేటువంటి ఫలాన్ని మీరు పొందుకుంటారు. పొందుకుంటారా? అంతేకాదు 2 రాలిస్తే మన నిజంగా మనం 2 రాలిస్తే మనం ఒప్పుకుంటామా? అదే విధంగా యేసుక్రీస్తు వారు 40 దినములు 40 రాత్రులు ప్రార్థన చేసి రాగానే మొట్టమొదటిగా వచ్చింది ప్రార్థన నుండి బయట పోవడానికి సాతాను వచ్చిందని ఎక్కడదమ్మా? అమ్మా ఉపవాస ప్రార్థన చేసి బయటికి వెళ్ళగానే సాతాను మంచిగా ముసుగేసుకుని ఎదుర్కోవడానికి ఏం చేస్తాం మనం? ఏంటయ్యా ఇంత ఉపవాస ప్రార్థన చేసి ఇంత చేసి బయటికి రాగానే ఇదేంటైనా సాతాను వచ్చిందని అనుకుంటామా లేదా? ప్రియమైన దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అయితే యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆ సాతాను వచ్చినప్పుడు ఉపవాసం అయిపోగానే ఆమె ఏం చేసిందంటే, ఆ సాతాను ఏం చేసిందంటే ఈ రాళ్ళు అక్కడ 2 రాళ్ళు ఇచ్చాడమ్మా. ఎక్కడ? పాత నిబంధనలో 2 రాతి పలకలు ఆయనకి ఇచ్చాడు మోషే గారికి. ఇక్కడ యేసు ప్రభు వారికి కూడా రాడు తీసుకొని వచ్చి, అరే నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాడు రొట్టెలగినట్టు చేసుకొని తిను, ఆకలేస్తుంది కదా నీకు, అద్భుతాన్ని చేయించుకో, అద్భుతాన్ని చెయ్యి, ఆశ్చర్యకార్యం చేసుకోవాలంటే ప్రియమైన సహోదరి సహోదరులు మనం అనుకుంటాం ఉపవాసం చేయగానే మనకి ఏదన్నా ఒక దేని గురించి వెంటాడుతున్నట్లయితే ప్రార్థన చేస్తున్నట్లయితే వాడు ఎదురుగా వచ్చారనుకో అప్పే అనుకున్నామా, మనకు 1 లక్ష రూపాయలు అప్పు కావాలి. అప్పు జ్ఞాపకం చేసుకోండి. వడ్డీ ఎంత? 20 రూపాయలు వడ్డీ. 20 రూపాయలు వడ్డీ. ఉపవాసం అయిపోయిందని బయట రెడీగా ఉన్నాడు. వచ్చి అన్న 1 లక్ష రూపాయలు అడిగావు కదా, ఇదిగో 25 రూపాయలు ఇంకొచ్చి ఇచ్చేస్తాను నీకు అనగానే మనం ఏం చేస్తామంటే, అయ్యా నేను ప్రార్థన చేశాను, నాకు 1 లక్ష రూపాయలు వడ్డీ అప్పు డబ్బులు ఇచ్చేస్తాను అనుకుంటాం. కానీ ప్రియ సహోదరి సహోదరుడు జ్ఞాపకం చేసుకో, దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు. నీకు అప్పు ఇప్పించాలని, వడ్డీతో నేను ముంచాలని కోరుకోడు. జ్ఞాపకం చేసుకోండి. మనం అనుకుంటాము అబ్బా దేవుడు నా కోసం ఏర్పాటు చేశాడేమో అనుకుంటాం. ప్రియ సహోదరి సహోదరుడు ఇంకా నెక్స్ట్ నెల నుంచి స్టార్ట్. ఇంకా ఏంటి?
దయచేసి జ్ఞాపకం చేసుకోండి. నీవు ఆ శోధన చేయించి కొంచెం ముందుకు వెళ్తే, ఒక రోజు ఓపిక పడితే, 24 గంటలు ఓపిక పడితే, ఎవరో ఒక వ్యక్తి వచ్చి, అమ్మా నువ్వు నాకేం ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా, నీకు అవసరం ఉంది కదా తీసుకుని అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మనం వెయిట్ చేయబడినటువంటి దేవుడు ఉంటారు. మనం జీవితం దాని కొరకు, శాశ్వతమైన దాని కొరకు వెయిట్ చేయాలి. అనేక మంది ఈ రోజు తొందరపడిపోతూ ఉంటారు. ఇదిగోండి ప్రార్థన చేసిన నాకు అప్పు దొరికేసి అది శాశ్వతం కాదు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అదేనేది మనకి అప్పు ఇవ్వడం అనేది చాలా ప్రమాదకరమైనది. మనకు ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటారు. మనకి కలిగిన అందు గురించి యేసు ప్రభు వారు అక్కడ సమాధానం ఏం చెప్పారంటే, మనుషుడు రొట్టె వర్ణ మాత్రం కాదు కానీ దేవుడి నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన అయిపోయిందా? సాతాను ఏమైపోయాడు? ఏమైపోయాడు సాతాను? వెళ్ళిపోయాడు, పారిపోయాడు. ప్రియమైనటువంటి దేవుడు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా అంత వడ్డీ అయితే నా వల్ల కాదు, నేను కట్టుకోలేదు, నాకు అంత కెపాసిటీ లేదు, మా ఇంటి ఓనర్కి, మా ఇంటి యజమానికి అంత లేదు, మేము చేయలేము. దేవుడికి ఒక మార్గాన్ని మాకు తెరవగల సమర్థులని ఆ సాతాన్ని మనం జయించాలి. ప్రియమైనటువంటి సహోదరులుగా జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైతే సాతాన్ని జయిస్తామో అప్పుడు దేవదూతలు వచ్చి ఏం చేశారు? యేసయ్యకి పరిచర్య చేశాడు. దేవుడికి స్తుతి కలుగును గాక, దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే సాధారణ జయిస్తావో దేవుడి దూతలు వచ్చి మనకి పరిచర్య సేవ చేస్తాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ విధంగా ఆయన ప్రార్థన ఉపవాసంతో పునాది వేసుకొని ఆయన ప్రారంభం స్టార్ట్ చేశాడు. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డారా, దాని తర్వాత ఏం జరిగిందో నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు చూడండి ప్రియమైన దేవుడు బిడ్డారా. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు చూడండమ్మా. 7 నుంచి 9 వచనాలు చూడండి. సంపన్నులను, టోబియాయులను, అరబీయులను, అమ్మోనీయులను, అష్షూరీయులను, యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు, మేటలన్నీయు కప్పబడిననియు వినినప్పుడు మిగులు కోపపడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుగట్టి మమ్మను కలతపరచగా. చూశారు ప్రియమైనటువంటి దేవుడారా, ఆయన ఉపవాసం వేసి ఏం చేశాడు? ఉపవాసం వేసి ఉపవాస ప్రార్థన చేసి ఆ పునాది వేసుకొని ఆ రాజుతోటే అంగీకారంతోనే ఆయన ద్వారా రత్నాలు, డబ్బు, సామాను, ఒంటెలు, రథాలు అన్ని తీసుకొని యెరూషలేముకు వచ్చి యెరూషలేములో ఉన్నటువంటి శేషించిన జనాభాతో మాట్లాడి ఆయన కట్టడం స్టార్ట్ చేసి ఆ కడుతూ ఉన్నటువంటి సమయంలో ఎవరొచ్చారు? జ్ఞాపకం చేసుకోవాలా? ఎవరొచ్చారు మాట? ఇప్పుడు చదివిన వాక్యాలు శత్రువులు వచ్చారు. మనం అనుకుంటాం కదా ఉపవాసం చేయగలిగిన మనకి ఏ కష్టం కూడా మనకి రాకూడదు అనుకుంటాం కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈయన ఉపవాసం చేసి ప్రార్థన ప్రారంభించిన తర్వాత ఒక శత్రువు రాలేదు, ఒక ఉద్దేశం రాలేదు, ఒక దేశస్తులు రాలేదు. ఎంతమంది వచ్చారో చూడండి. అక్కడ సంపన్నులను ఒకరు, టోబియాయులను 2, అరబీయులను 3, అమ్మోనీయులను 4, అష్షూరీయులను 5. ఎంతమంది వచ్చారమ్మా? 5 సమూహాలు వీరితో పోరాటానికి, యుద్ధానికి వచ్చేసే ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా. అంటే మనం ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నప్పుడు అనేక రకమైనటువంటి ఆటంకములు కలుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఆటంకములన్నింటినీ కూడా మనం జయించాలంటే ఉపవాస ప్రార్థన మనము హల్లెలూయా దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన కూరుకున్నటువంటి పని గొప్ప పని. యెరూషలేమును ప్రాకారమును కట్టిస్తూ ఉన్నాడు. ఆ కట్టిస్తున్న సమయంలో 5 మంది వాళ్ళందరూ 5 ప్రాంతాల వాళ్ళు కలిసి ఆయన మీదకి యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వస్తే ఆయన భయపడ్డాడా? చూడండి ఏమంటున్నాడో చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా. చూడండి 9వ వచనం చూడండి. మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రిపూటలు కావలించితిమి. అప్పుడు యూదా వారు బరువులు పోయి వారి బరువు తగ్గిపోయారు, ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా మా విరోధులను వారు తెలుసుకొనుకున్నట్టు చూడకున్నట్టు